హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ పాఠము శ్రవణ కుమారుడు ఉపవాచకం నోట్స్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. శ్రవణ కుమారుడు ఏ విధంగా తన తల్లిదండ్రులను శుశ్రూషలు చేశాడు, తల్లిదండ్రులకి ఏ విధంగా సేవ చేశాడు అనేటువంటిది శుశ్రూషలు అంటారు. కళ్ళు లేని తన తల్లిదండ్రులపై శ్రవణ కుమారుడికి అమితమైనటువంటి ప్రేమ కలదు. వారు గుడ్డివారు అన్నటువంటి సంగతే మర్చిపోయే విధముగా శ్రవణుడు వారికి శుశ్రూషలు చేస్తూ వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులకు తానే తల్లినై తండ్రినై చాలా జాగ్రత్తగా శుశ్రూషలు చేశాడు, అంటే సేవలు చేశాడు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడానికి కారణం ఏమిటి? కళ్ళు లేని తన తల్లిదండ్రులు తమకు కళ్ళు రావని తమ బిడ్డను తనివి తీరా చూసుకోవాలని ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేవారనమాట. వారి బాధను శ్రవణుడు చూడలేనటువంటి దేవుని విగ్రహం ముందు ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఒక ఆకాశవాణి శ్రవణుణ్ణి ఉద్దేశించి ఈ విధముగా పలికింది: ఓ శ్రవణ కుమార, మీ తల్లి తండ్రులకు చూపు రావాలంటే వారిని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళు. పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల వారి యొక్క శాపాలన్నీ తొలగిపోయి వారికి చూపు తిరిగి వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. ఈ విధముగా తన తల్లి తండ్రులకు వెదురుతో చేసినటువంటి కావడిని కూర్చోబెట్టుకొని తన భుజాలపైన కావడిని మోస్తూ తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలను చూపించాడు. శ్రవణుడు ఏ విధంగా మరణించాడు? కొన్ని నెలలుగా పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి కార్యక్రమము చివరకు చేరుకుంది. సరయూ నది దగ్గర ఉన్నటువంటి దండకారణ్యానికి చేరుకున్నాడు శ్రవణ కుమారుడు. సరయూ నదిని దర్శించి నీటిని స్పర్శిస్తే వారి యొక్క పుణ్యక్షేత్ర యాత్ర పూర్తవుతుంది. అందువలన శ్రవణ కుమారుని సరయూ నదికి తీసుకొని పొమ్మని అన్నాడు తండ్రి. రాత్రి సమయము కావస్తుండగా శ్రవణుని యొక్క తల్లి వద్దని వారించింది. కానీ శ్రవణుడు తండ్రి కోరికను కాదనక వారిని ఆ నదికి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చోట వారిద్దరిని కూర్చోండబెట్టి కుండలో నీళ్లు తేవడానికి నదికి వెళ్ళాడు. అదే సమయంలో అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు వేట కోసము పొదల చాటున పొంచి ఉన్నాడు. ఈ విషయము తెలియక శ్రవణ కుమారుడు నదిలో నీటిని ముంచుతున్నాడు. ఆ శబ్దానికి దశరథుడు ఏదో ఒక జంతువు వచ్చి నీరు త్రాగుతుందని భ్రమించి ఆ యొక్క బాణాన్ని వదిలాడు. అంతే ఆ బాణం నేరుగా శ్రవణుని యొక్క గుండెలో గుచ్చుకుంది. వెంటనే శ్రవణుడు బాధతో అరుస్తూ నేలపై ఒదికాడనమాట. ఆ యొక్క శబ్దాన్ని విని దశరథుడు వాయువేగంతో అక్కడికి వచ్చి చూశాడు. తాను అయోధ్య దేశాధీశుడని తర్వాత శ్రవణుని దగ్గరికి చెప్పాడు. శ్రవణుడు తాను తల్లిదండ్రులకు కంటి చూపు కోసమై పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నానని, చివరగా సరయూ నదికి వచ్చినానని, వారి కోసమే నీరు తీసుకెళ్తున్నానని చెప్పాడు. తల్లిదండ్రులకు ఆ నీటిని ఇమ్మని చెప్పి ప్రాణాలు వదిలాడు. చూడండి ఎంత గొప్ప పిల్లవాడో, చూడండి కొడుకో చూడండి. తన తల్లిదండ్రులకు చివరి కోరికను కూడా తీర్చినటువంటి శ్రవణ కుమారుడు ఉత్తముడు అనమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క శ్రవణ కుమారుని యొక్క కథని తెలుసుకున్నాము.